వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈరోజు నెల్లూరులో ఉన్న అసెల్ చిక్ ఫ్యాక్టరీకి వచ్చాను. మనలో చాలా మంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఏ బిజినెస్ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటే బాగుంటుంది అని మీలో చాలా మంది అనుకుంటున్నారు కదా. బిజినెస్ అనగానే మనకి ఇంత బడ్జెట్ అనుకుంటాము. సో ఈ బిజినెస్ 10,000 ఉంటే చాలండి, స్టార్ట్ చేయవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. ఎక్కువగా హార్డ్ వర్క్ లేకుండా చాలా అలా వెళ్తూ మంచి బెనిఫిట్స్ బాటలో పడవచ్చు అంటున్నారు. ఎస్, అసెల్ చిక్ ఫ్యాక్టరీలో ఏంటి అంటే 10,000 పెట్టినా మనకు కొన్ని చిక్ పీసెస్ ఇస్తారంటే వాటిని పెంచవచ్చు. ఆ పెంచే విధానం అంతా కూడా బ్రూడింగ్ కానీ వాటి ఫీడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా వీరు క్లియర్గా మెన్షన్ చేసి మనకి గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి హ్యాపీగా ఎలాంటి లాస్ లేకుండా ఈ బిజినెస్లో బెనిఫిట్ పొందవచ్చు అంటున్నారు. మరి ఏంటి అసెల్ చిక్ ఫ్యాక్టరీ, అసలు ఏంటి, ఎప్పుడు ఆ కోడి పిల్లల్ని కొనాలి, ఎవరైనా ఈ బిజినెస్ చేయవచ్చా, ఈ బిజినెస్ చేస్తే ఎంత లాభం, ఎంతవరకు ఉంటుంది, నష్టాలు ఉండవా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఒక సార్ ఉన్నారండి, అసెల్ చిక్ ఫ్యాక్టరీ విజయ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మరి ఈ బిజినెస్ ఎవరెవరు స్టార్ట్ చేస్తే ఎంతెంత లాభం, ఎంతలో పొందవచ్చు, ఆ మాటలన్నీ కూడా మాట్లాడేసుకుందాం పదండి. సో మొత్తంగా 40 to 60 days కదా సార్ ఇదంతా కూడా. ఇక్కడికైతే వచ్చేసామండి. 40 to 60 days కోడి పిల్లల్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలంటారా? ఎలాంటి సలహాలు సూచనలు ఈ స్టేజ్ లో చేయాల్సినవి? మనం అక్కడ బ్రూడింగ్ ఏదైతే మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదండి, బ్రూడింగ్ చూసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది గ్రోడప్ అంటే ఓకే, ఇప్పుడు ఇది ఎదుగుదల దశ అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ వయసులో ఏంటంటే డిసీజ్ కూడా తొందరగా అటాక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలు పొడుచుకుంటుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ కొన్ని తింటుంటాయి, కొన్ని తినవు. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా ముఖ్యమైన దశ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి వీటిలో ఫీమేల్ మేలే తెలియదండి. 2.5 months తర్వాత మనం దాన్ని సపరేట్, అంటే 40 to 60 days లో తెలియదు. ఇప్పుడు మనం సపరేషన్ చేసుకుంటాము. ఇప్పుడు పొడుచుకుంటుంటాయి. ఇప్పుడు మనం 10th day ఏదైతే డీబ్రేకింగ్ చేస్తామని ఇందాక అనుకున్నాం, 10th day డీబ్రేకింగ్ అయిన తర్వాత కూడా ఇంకొకసారి మళ్ళా పొడుచుకుంటూ కనిపిస్తుంటాయి అక్కడక్కడ మీకు బర్డ్స్. వీటికి మనం ఏం చేస్తామంటే ఉప్పు నీళ్ళు పెట్టుకోవడం, గమనించుకుంటూ కొంచెం షెడ్ లో కలిగి తిరుగుతా ఉంటే ఏంటంటే వాటికి ఆ ఫీల్ పోతుంది. ఒక 1 or 2 days లో మళ్ళీ మామూలుకి వచ్చి. ఓకే, ఉప్పు నీళ్ళతో ఏమైనా చెయ్యాలా సార్? నీళ్ళు డైరెక్ట్ గా ఇచ్చుకుంటే కొంచెం ఇది అనేది తగ్గుతుంది. ఫాలో అయితే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ లో ఫీడింగ్ మంచి ప్రోటీన్ ఫీడింగ్ ఇవ్వాలి. గ్రోనప్ ఫీడ్ ఇవ్వాలి. అసలైన స్టేజ్ మంచి ఎదుగుదల స్టేజ్ ఇది. ఈ స్టేజ్ లో ఫీడింగ్ ఎక్కువ ఇవ్వాలి. ఫీడింగ్ ఎక్కువ తిన్నదాని వల్ల మళ్ళీ మనకి డిసీజ్ కూడా రావు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. దాన్ని మనం ట్రేస్ చేసుకుంటూ ఎంత ఫీడింగ్ తింటున్నాం, ఎంత ఇస్తుంది, పిల్లలు ఏమన్నా నలతగా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా డిసీజ్ ఏమన్నా వచ్చే ఆస్కారం ఏదైనా ఉందా, ఫీడింగ్ ఏమన్నా తక్కువ తింటున్నాయా. ఫీడింగ్ తక్కువ తింటే కూడా ఏదో నష్టమే, ఎక్కువ తిన్నా నష్టమే. కాబట్టి వాటిని మనం కరెక్ట్ గా కనుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఈ దశలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే మీరు గమనించినట్టయితే ప్రతి పిల్ల మీరు బ్రూడింగ్ లో ఒకటి చిన్న పిల్ల రావచ్చు, ఒకటి పెద్ద పిల్ల రావచ్చు. ఈ స్టేజ్ లో చూడండి అన్ని ప్యారలల్ గా సమంగా ఈక్వల్ గా ఉంటాయి చూడండి. దీంట్లో కనుక మీకు ఏదన్నా అగైన్ మనం బ్రూడింగ్ లో మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో చిన్నపిల్లలు ఉంటే పక్కన తీసేసుకొని, దీంట్లో కూడా ఏదన్నా మీకు చిన్నపిల్లగా అనిపిస్తే దాన్ని పక్కన పెట్టుకొని దానికి సపరేట్ ఫీడింగ్ ఇచ్చుకుంటే తొందరగా ఎదిగేదానికి ఆస్కారాలు. కానీ 99% అన్ని కూడా ఈక్వల్ గా అనిపిస్తున్నాయి. సో మీ బ్రూడింగ్ పర్ఫెక్ట్ అని అర్థమైపోతుంది ఇక్కడ. సో మనకి ఏమైనా డౌట్ వస్తే కనుక మనం సార్ చెప్పిన టిప్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సార్ ఇంకా ఏమైనా ఎక్కువగా 3 stages మనం చూస్తున్నాం కదా సార్, ఎక్కువగా డ్యామేజ్ మీకు ఎక్కడ వినిపిస్తూ ఉంటుంది, మీరు లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసింది? డ్యామేజ్ అంతా మనకి బ్రూడింగ్ లోనే. ఈ దశలో అసలు మనకి డ్యామేజ్ కనిపించదు. ఈ దశలో పెద్ద
డ్యామేజ్ అనేది ఉండదు. కాకపోతే ఈ డ్రెస్ లో ఒక మనకి కాక్సీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాక్సీ డిసీజ్ కాక్సీ దానికి disease. ఏమైనా లేదా సార్ దానికి మెడిసిన్? చిన్న మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది. Okay. బిఫోరే వాడిచ్చేస్తాం మనం రైతుల చేత. ఓకే ఓకే ఆ డిసీజ్ రాకుండా అది రెమెడీ అండి, చిన్నది. ఒక ఓకే. మెడిసిన్ ఒక 3 days వీటన్నిటికి కూడా వాడేస్తే ఎక్స్ట్రా చార్జ్ ఉంటుందా సార్? ఏ లేదండి, ఏ లేదండి. అంతా ఇంక్లూడేనా? Including. మనకి నేను extra రైతులకి disease- ఫస్ట్ లో ఇచ్చే రోజే ఓకే. ఇవన్నీ బయట ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇస్తామండి అని చెప్తున్నారు. అసలు ఏ బ్రీడ్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎట్లా చెయ్యాలా, వెయిట్లు ఎంత వస్తున్నాయి, అదే, అసలు అదే. నిల్లాలజ్జు ఉందండి చాలా. ఓకే. ఇప్పుడు నేను ఒకటే రైతు పాటుగా ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. ఓకే. ఏమని ఎందుకంటే వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సార్? మినిమం అయితే మనం ఒక 2-3 years దీంట్లో సర్వైవ్ కాగలగాలి. ఓకే. ఫస్ట్ బ్యాచ్ లాస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు పిల్ల తక్కువ రేటుకి వస్తుంది అనేసి ఎక్కడో మనం తీసుకొని పిల్ల తక్కువకి వస్తుంది, ఒక 2 రూపీస్ 3 రూపీస్ తక్కువ తక్కువ వస్తుంది, వస్తుంది. ఎదగలేదు అనుకోండి పిల్ల, లాస్ కదండి మనకి. లాస్ ఇప్పుడు అవుతుంది. 400 grams ఉంది ఈ ఒక్కో పిల్ల. 400 grams మంత్లీ మనకి 200 grams వచ్చింది అనుకోండి, మనం 200 అమ్ముతాం. అవును. కేజీ లీస్ట్ బై 200 200. 170 అమ్మాం అనుకోండి. ఓకే. ఇప్పుడు 100 grams మీకు 20 రూపీస్ పడితే 200 200 grams grams మనకి తగ్గిపోయినట్టే కదా. 200 grams అంటే 200 Yeah. grams లైట్ 40 రూపీస్ తగ్గింది. పిల్ల రేటు తగ్గితే ఎంత తగ్గుతుందండి? 1-3 రూపీస్ తక్కువచ్చు, తగ్గుతుంది. ఎక్కువ ఉండొచ్చు. పెరగచ్చు. తక్కువచ్చు పెరగచ్చు. కానీ రైతులకి ఏంటంటే తక్కువ వస్తుందనే ఆలోచన, అపోహలు వద్దండి. నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ చిక్కు, క్వాలిటీ చిక్ కావాలి. క్వాలిటీ చిక్ కావాలి. ఇంత జాగ్రత్తగా చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఏంటి, మనం జాగ్రత్తగా నా దగ్గరికి వస్తే సలహా నేను చెప్పి కాస్త ఓపిక పెట్టాలని ఓపిక స్టార్టింగ్ పెట్టాలి. స్టేజ్ లో Starting ఒకసారి stage మిమ్మల్ని ఫాలో అవ్వాలి, Follow అవుతూ- తెలుసుకోవాలి, అందుకే ఎక్కువ చెప్తానండి. ఫోకస్ చేయాలి. నేను ప్రతి ఇదే కాదు సార్, ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్ లో పక్కా లాస్ అవుతుందా అనే భయంతోనే అడిగేస్తాము. అడిగేస్తాం. బట్ డే స్టెప్ వేయాలి అంటే ఏవైతే ఉన్నాయో డే స్టెప్ వేసి ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఎక్కడో తక్కువగా వస్తుందని వెళ్ళకూడదు. క్వాలిటీ బాగుందా, బాగుండాలి. వాటిని ఏ విధంగా చేయాలి, అదంతా ఒక్క రోజుతో కూడా అయిపోయేది కాదు కదా. నాలెడ్జ్ నిల్లుండి కూడా వెళ్ళి కూడా వెళ్ళి కూడా లేస్ట్. వేస్ట్. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి రైతుకి నేను చెప్తానండి, ఈ రోజు ఎప్పుడైతే ఉంటారో నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉండాలండి. మీకు ఈ మన రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ అదే అలా కంటిన్యూ జర్నీ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. దాదాపుగా 13 years నుంచి నా దగ్గర ఉన్న ఫార్మర్స్ కూడా ఇదే లైక్ ఇట్లే ఉన్నారండి. పర్మనెంట్ గా ఫార్మర్స్ Yes, అంటే అక్కడే 13 ఆలోచించాలి. years నుంచి ఫార్మర్స్ పర్మనెంట్ ఫార్మర్సే ఉన్నారండి. ఓకే. కంటిన్యూగా ఏదో లాస్ ఆర్ ప్రాఫిట్, బిజినెస్ లో లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, అది ఉంటూ ఉంటుంది. బట్ కానీ కంటిన్యూ అవుతున్నారు ఫార్మర్స్. సో కంటిన్యూ అవుతున్నారంటే ఒకసారి రైతులే సార్ దగ్గర ఎక్కువగా కంటిన్యూ అవుతున్నారంటే మనం కూడా ఆలోచించవచ్చు ఎక్కడ ఎలా ఏ విధంగా కంటిన్యూగా జర్నీ చేస్తే బిజినెస్ లాజిస్టిక్స్ కానీ బిజినెస్ స్ట్రాటజీ కానీ తెలుస్తూ వాటిని ఏ విధంగా ప్యూర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఇంకా అవునండి. చెప్పాలంటే. ఇప్పుడు రైతుకి ఫస్ట్ బ్యాచ్ వరకు నేనేం సజెస్ట్ చేస్తానంటే, మేము చెప్పిన టిప్స్ ఫస్ట్ బ్యాచ్ వరకు మేము చెప్పినట్టుగా ఫాలో అయితే, కొంతమంది ఉంటారండి ఫ్రీ రేంజ్ లో వదులుతామండి 1 month పెట్టిన తర్వాత, లేకపోతే ఒక 2 months పెట్టాక ఫ్రీ రేంజ్ లో వదులుతాము, కటింగ్ వచ్చిన స్టేజ్ లో మొక్కజొన్న వేస్తాము, లేదు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయండి. సింపుల్ లాజిక్ అండి. కొంతమంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా మాకు మక్కలు పండుతున్నాయి సార్, మొక్కజొన్న వేస్తాం చెప్తున్నారండి. ఇలాంటి వారు నేను ఇచ్చే సలహా ఏంటంటే సింపుల్ లాజిక్ మేడం, దీంట్లో ఏం లేదు. మనం ఇచ్చేది దీంట్లో ప్రోటీన్ ఫీడ్ ఇస్తున్నాం. మనము మన దగ్గర రైస్ ఉంది కదా ఇంట్లో అని చెప్పి ఒట్టి రైస్ తినలేం కదా. తినేలేం. ఎస్, అంతెందుకు సార్, మన కిడ్స్ కానీ మనం కానీ ప్రోటీన్ ఫైబర్ ఎవ్రీథింగ్ ఏ తినాలో అది తినాలి. ఒక రోజు ఏదైనా రాంగ్ ఫుడ్ తిన్నామా జంక్ అంటే నెక్స్ట్ డే అప్సెట్. యా, ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి మేడం. ఇక్కడ ఏంటంటే మనం కన్ను మూసి తెరిసే లోపు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది మేడం జబ్బు కోళ్ళకి. వన్స్ మనం బ్యాచ్ లో రాంగ్ స్టెప్ వేసాము అంటే ఒక్క రోజు 2 రోజులు కనుక కన్ను మూసి తెరిసే లోపు బ్యాచ్ అంతా ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ స్ప్రెడ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే బ్యాచ్ మొత్తం లాస్ అవ్వాల్సి వస్తుంది. అవును, మొత్తం లాస్ అవ్వాల్సి వస్తుంది. దాన్ని బట్టి నేనేం చెప్తానంటే, ఆ ఇచ్చే ఫీడింగ్ ప్రోటీన్ ఫీడింగ్ ఇస్తే మనకి క్లియర్ గా మెన్షన్ చేశాను మేడం. నేను ఇంత బడ్జెట్ లో మనకి కోడి రెడీ అవుతుంది అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. క్లియర్ గా చెప్తున్నప్పుడు అంతకు రెడీ అయిపోతున్నప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు కదా. అది పిండి కొద్ది రొట్టె అంటాం కదా సార్, అలాగే. కాబట్టి ఆ లాజిక్ కూడా ఆలోచించాల్సిందే అండి డెఫినెట్ గా మీరంతా కూడా. సో 40 to 60 అంతా కూడా మంచి వెయిట్ ఉన్నాయండి, చాలా హెల్దీగా కనిపిస్తూ ఉన్నాయి. క్వాలిటీ క్వాంటిటీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. కోడి పిల్లల్ని చూస్తున్నారు కదా, చాలా బాగుంది బ్రూడింగ్ అంతా కూడా అని చెప్పుకోవచ్చు.
డెఫినెట్ గా సార్ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ వ్యూస్ కి ఫైనల్ గా ఈ స్టేజ్ లో ఈ ఇంకా స్టేజ్ ఏమైనా? లోకి వచ్చేసరికి ఇంకొక వ్యాక్సిన్ వేయాల్సి వస్తుంది. 45 Okay. ఫిఫ్త్ డే ఒక వ్యాక్సిన్ వేస్తాము. ఇప్పుడు 3 వ్యాక్సిన్స్ అయిపోయాయండి ఓకే మొత్తం. 3 vaccines. 3 వ్యాక్సిన్స్ ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే 45th డే ఒకటి వేస్తాము. అది అయిపోతే ఇంక ఫుల్లీ వ్యాక్సినేటెడ్. ఇంక నో ఇష్యూస్. మళ్ళీ రైతులకి చూసే వాళ్ళకి ఒక ఇబ్బంది అండి, వ్యాక్సిన్స్ అంటే మీరు ఏమైనా స్టెరాయిడ్స్ వేస్తారా? అదే అదే కాదండి, మామూలుగా నాటుకోళ్ళకి మన ఊర్లో ఉన్న నాటుకోళ్ళకి కూడా బేసిక్ గా మనకి తెగులు అనేది ఒకటి వస్తుంది. మనకి తెగులు వచ్చిందంటే అన్ని చచ్చిపోతాయి ఒక్కసారిగా. తెగులు అంటే కోడికి జ్వరం వచ్చినట్టు. ఆ జ్వరం రాకుండా మనం ఎట్లాగైతే వ్యాక్సిన్స్ మన పిల్లలకి వేస్తామో అదే వ్యాక్సిన్స్ అంటే దీంట్లో స్టెరాయిడ్స్ లేదు, యాంటీబయాటిక్స్ లేదు, ఏం లేదు. జస్ట్ మనం ఎలా అయితే మందులు మింగుతామో అలానే వాటికి ఒక జస్ట్ వ్యాక్సిన్, లైవ్ వ్యాక్సిన్ వేస్తాము. దానివల్ల ఏంటంటే వీటికి ఆ తెగులు అనేది రాకుండా దూరంగా ఉంటుందండి. ఇదంతా ఇంక్లూడెడ్ మీ ఇంక్లూడింగ్ నేను చెప్తానండి మొత్తం కూడా ఎలా ఏ వ్యాక్సిన్స్ ఏ టైంలో వాడాలి కస్టమర్స్. నేను ఒక షెడ్యూల్ రెడీ చేస్తున్నాము. ఆ షెడ్యూల్ ప్రకారం కస్టమర్ కి ప్రతి ఒక్కరికి ఆ చార్ట్ పంపిస్తాము. ఆ చార్ట్ ప్రకారం ఫాలో అయిపోతే సరిపోతుంది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్టేజ్ లో కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి అంతా కూడా సార్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. మీలో ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉందండి, అలా ఫాలో అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.